వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా. ప్రస్తుతం అందరి దృష్టి యోగా పైనే ఉంది. ఎందుకంటే ప్రస్తుత తరుణంలో ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పుల కారణంగా అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా శ్వాస మీద ధ్యాస పెట్టారు. సో ఈ నేపథ్యంలో యోగా వలన ఆరోగ్యంతో పాటు మానసిక ఆనందం కూడా లభిస్తుందనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ యోగాపైనే దృష్టి పెట్టారు. సో సాధారణంగా యోగా అంటే అందరూ కూడా ఒక మ్యాట్ వేసుకొని ప్రశాంతమైన వాతావరణంలో యోగాసనాలు వేస్తూ ఉంటారు. కానీ విశాఖకు చెందిన శివకుమార్ అనే యువకుడు అండర్ వాటర్ ఏదైతే నీటి లోపల యోగాసనాలు వేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. సో ప్రస్తుతం మనతో శివకుమార్ ఉన్నారు. ఆయన అడిగి ఈ యోగా యొక్క విశేషాలను అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. సో సాధారణంగా యోగా అంటే అందరూ ఒక గ్రౌండ్లో కానీ ఓపెన్ ప్లేస్లో కానీ మ్యాట్ వేసుకొని యోగా చేస్తూ ఉంటారు. సో మీరు చాలా డిఫరెంట్గా అండర్ వాటర్లో యోగా చేయడం కారణం ఏంటి? అండర్ వాటర్లో యోగా అనేది ఆల్రెడీ ఇప్పుడు రీసెంట్గా ఏం స్టార్ట్ అవ్వలేదు. యూరోపియన్ కంట్రీస్లో ఆల్రెడీ ముందు నుంచే స్టార్ట్ అయ్యి ఉంది. బట్ ఇండియాలో ఇంతవరకు అది ఇంప్లిమెంట్ అవ్వలేదు. ఆక్వా యోగాలో ఉన్న బెనిఫిట్స్ని ఎవరు తెలుసుకోకపోవడం వల్ల మనకి ఏంటంటే యోగా అంటే ఒక సీనియర్ సిటిజన్స్ చేసేదనో లేకపోతే సమ్ ఎక్స్టర్నల్ రీజన్స్ని పెట్టుకొని ఫ్యాట్గా ఉన్న మనం యోగా అంటే నవ్వుతారని అనే రీజన్స్తో మనం యోగాను దూరం పెట్టాం. బట్ యోగా అనేది చాలా అడ్వాన్స్డ్ లెవెల్లోనే ఏషియన్ డేస్ నుంచే వస్తుంది. సో అందులో వాటర్ రెసిస్టెన్స్ పవర్ ఎంతవరకు ఉంది అనేది ఎవరు కూడా గ్రాప్ చేయట్లేదు. అదే దాని మీద మేము ఈరోజు వర్క్ చేసి లాస్ట్ 3 months నుంచి మేము ఇక్కడ వర్క్ చేయడం జరిగింది. సో అండర్ వాటర్లో మేము ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటంటే కంపేర్ టు నార్మల్ ఆన్ ఫ్లోర్ చేసిన దానికి వాటర్ రెసిస్టెన్స్ పవర్తో చేసిన దానికి స్ట్రెస్లెస్ అనేది చాలా తక్కువగా ఉంది. అంటే స్ట్రెస్ బాగా రిలీజ్ అవ్వడం అండ్ ఆల్సో బ్లడ్ సర్క్యులేషన్ అనేది ప్రాపర్ మేనర్లో సర్క్యులేట్ అవ్వడం అండ్ ఆక్సిజన్ అనేది ఇంప్రూవ్ చేసుకోవడం అండ్ ఆల్సో మనకి ఏంటంటే బ్రీతింగ్ కెపాసిటీ అనేది చాలా ఎక్కువ లెవెల్లో ఇంప్రూవ్ అవుతుంది. సో దట్ ఇలా కానీ మనం ముందుకి ఇంకా క్యారీ ఫార్వర్డ్ చేయగలిగితే దీన్ని ఫర్దర్ లెవెల్లో మనకి లైఫ్ స్పాన్ అనేది ఇంప్రూవ్ అవ్వడానికి చాలా వరకు ఎక్కువ చేంజెస్ ఉంటుంది. ఇప్పుడు లాస్ట్ మనం 3-4 years నుంచి చూస్తుంటే 30 years 40 years వాళ్ళు ప్రాపర్ డైట్ తీసుకుంటూ ప్రాపర్ జిమ్ చేస్తున్నా సరే కార్డియక్ అరెస్ట్తో ఒక ఎర్లీ ఏజ్లోనే చనిపోతున్నారు. బట్ వెన్ ఇట్ ఈస్ కమ్ టు ద ఆక్వా యోగా కానీ చేయడం వల్ల వెన్ ఇట్ ఇంప్రూవ్స్ ద బ్రీతింగ్ కెపాసిటీ, బ్లడ్ పంపింగ్ కావచ్చు, డైజెషన్ సిస్టమ్ కావచ్చు, ఇన్సోమియాని రెడ్యూస్ చేయడం కావచ్చు. డ్యూ టు ద ఇప్పుడు ఆండ్రాయిడ్ మొబైల్స్ వచ్చిన తర్వాత మనం ఎక్కువగా మొబైల్ మీద డిపెండ్ అయిపోయాం. లేట్ నైట్ స్లీప్స్ అవ్వచ్చు, షిఫ్ట్ టైమింగ్స్ వల్ల కావచ్చు, ఎలా అయినా సరే మన బాడీ అనేది కంప్లీట్గా మనం స్ట్రెస్ చేస్తున్నాం. సో వాటి నుంచి ఈ వాటర్ థెరపీ ద్వారా మనం బయటికి తీసుకురావచ్చు అనే కాన్సెప్ట్ నుంచే జనరేట్ అయింది ఆక్వా యోగా. సో మీరు ఈ యోగా వాటర్లో అండర్ వాటర్లో చేయాలని మీరు ఎప్పుడు అనుకున్నారు? అసలు ఎలా ట్రైనింగ్ తీసుకున్నారు? యాక్చువల్లీ లాస్ట్ 3 months నుంచి నేను స్విమ్మింగ్కి వస్తున్నప్పుడు ముందుగా చిన్న ఆసనాలు చేయడం స్టార్ట్ చేశాను. సో వాటిలో ఉన్న ఎక్స్పీరియన్సెస్ని నేను అనాలిసిస్ చేయడం స్టార్ట్ అయింది. సో దానికి డే బై డే ఉన్న ఇంప్రూవ్మెంట్స్ని చూసి నేను ఒకసారిగా ఇన్ని ఆసనాస్ ఇలా ఇంత టైం డ్యూరేషన్లో చేస్తే ఏ కైండ్ ఆఫ్ బెనిఫిట్స్ ఉంటాయి అని చెప్పేసి దాని మీద నేను చేయడం స్టార్ట్ చేశాను. సో అరౌండ్ 15 to 1 month కంప్లీట్ అయ్యేటప్పటికి హ్యూజ్ ఎక్స్పీరియన్స్ వచ్చింది. దానిలో బ్రీతింగ్ కెపాసిటీ అనేది డే టు డే ఇంప్రూవ్ అవ్వడం స్టార్ట్ అయ్యింది అండ్ ఆల్సో సైనస్ లాంటి ప్రాబ్లమ్స్ని కూడా ఓవర్కమ్ చేస్తుంది. సో ఆల్సో మనం చూస్తున్నాం ఇప్పుడు ఫ్యాట్ బర్నింగ్ అని చెప్పేసి హెల్త్ డ్రింక్స్ తీసుకుంటున్నాం, లేదా జంక్ ఫుడ్స్ తీసుకొని ఓవర్గా మనం వెయిట్ అవుతున్నాం. బట్ కంపేర్ టు డూ ద ఆన్ ఫ్లోర్ మనం యోగా చేసేటప్పటికి ఇక్కడికి వచ్చేటప్పటికి వాటర్ రెసిస్టెన్స్లో మనం బయట 5 minutes to 10 minutes ఒక వర్కౌట్ చేస్తే ఇక్కడ 2 minutes స్టే అయితే వాటర్లో ఆ థెరపీ ద్వారా ఏంటంటే కంప్లీట్గా ఫ్యాట్ బర్నింగ్ అనేది ఎక్కువ అవుతుంది. సో ఏదైతే వేస్టేజ్ ఫ్యాట్ ఉందో కన్జ్యూమ్ చేసుకోవడం అనేది చాలా వేరియేషన్ చూస్తాం ఇందులోనే. సో ఈ ఆక్వా యోగా అనేది అడ్వాన్స్ లెవెల్లో ఉంది. ఇది స్టూడెంట్ లెవెల్ నుంచి కానీ ఇప్పుడు స్టార్ట్ చేయగలిగితే సో ఇన్ ఫర్దర్గా అయితే ఎక్కువ బాగుంటుంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు యోగాలో చాలా ఆసనాలు ఉంటాయి కదా, జనరల్గా చాలా వింటూ ఉంటాం. చక్రాసన అని, శవాసన చాలా ఉంటాయి. సో అండర్ వాటర్లో వేయడానికి చాలా ప్రత్యేకమైన ఆసనాలు ఏమైనా ఉంటాయా? ప్రత్యేకమైనదని కాదు. నేను ఎలా స్టార్ట్ చేశానంటే ఇప్పుడు ఒక ఎంప్లాయీని తీసుకుందాం, సాఫ్ట్వేర్ ఎంప్లాయీ 8 hours వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేటప్పుడు ఒకే పోస్టర్లో ల్యాప్టాప్ మీద కూర్చొని వర్క్ చేసేటప్పుడు తన స్పైన్ పోస్టర్ ఎలా ఉంటుంది, తన స్ట్రెస్ లెవెల్స్ ఎలా ఉంటుంది, తన ఒబేసిటీ ఎలా ఉంటుంది, వాటిని బేస్ చేసుకొని నేను కొన్ని ఉష్ట్రాసన్ అని, ధనురాసన్ అని చెప్పి, చక్రాసన్ అని చెప్పి కొన్నిటిని ప్రిస్క్రైబ్ చేశాను. వాటి నుంచి నేను బ్యాక్ బెండింగ్ ఎలా ఉంటుంది, సో బ్యాక్ బెండింగ్ చేయడంలో
మనం స్ట్రక్చర్ పొజిషన్ స్ట్రక్చర్, షోల్డర్ స్ట్రక్చర్ ఎలా మనం రిలీజ్ చేయగలుగుతాం, ఆ స్ట్రెస్ నుంచి ఎలా బయటికి రాగలుగుతాం అనే వాటి మీద చేశాను ఫస్ట్. సో అక్కడ నుంచి ఒక్కొక్క ఆసనంకి ఒక్కొక్క బెనిఫిట్ ద్వారా నేను ఇక్కడ చేయడం జరిగింది. ఫుడ్ డైజెషన్కి వచ్చేటప్పటికి నేను పవన్ముక్తాసన్ని ఇక్కడ చేశాను. ఆన్ ఫ్లోర్ చేసేటప్పటికి గ్యాసెస్ రిలీజ్ అవ్వడానికి, వాటర్ రెసిస్టెన్స్లో చేయడానికి ఎనర్జీ కన్జ్యూమింగ్ అనేది చాలా డిఫరెన్స్ ఉంది. సో అలానే ఒక్కొక్క బెనిఫిట్తో అరౌండ్ 20 to 25 ఆసనాస్ ఇప్పుడు వాటర్లో చేయగలుగుతున్నాం. సో ఇప్పుడు ఇలా అండర్ వాటర్లో యోగాసనాలు వేసే మిగతా ఎవరైనా ఉన్నారా మన ఇండియాలో కానీ ఏపీలో కానీ? నాకు తెలిసి ఇంకా ఎవరు ఇక్కడ ఇంప్లిమెంట్ చేయలేదు. బట్ 50% బాడీ వాటర్లో ఉండి 50% ఆన్ చేసిన వాళ్ళు అయితే మాత్రం చూశాను. బట్ కంప్లీట్ 100% డిప్ అయ్యి ఇంత టైం డ్యూరేషన్లో స్టే అయిన వాళ్ళు అయితే చూడలేదు. అంటే మామూలుగా అండర్ వాటర్లో వెళ్ళిన తర్వాత ఒక యోగాసనం వేయాలంటే కొంచెం టైం తీసుకుంటుంది. సో మనం బ్రీత్ని మన కంట్రోల్లో ఉంచుకోవాలి. జనరల్గా ఎంత టైం పట్టొచ్చు లోపలికి వెళ్ళిన తర్వాత ఒక్కో ఆసనానికి మీరు ఎంతసేపు బ్రీత్ని హోల్డ్ చేస్తుంటారు? అరౌండ్ ఒక ఆసన్ని మనం జనరేట్ చేయాలి అంటే 30 to 30 seconds నుంచి 1 minute ఈజీగా మనం ఆసనలో అడ్జస్ట్ అవ్వడానికే తీసుకుంటుంది. వన్స్ ఇన్ అయిన తర్వాత ఆసన్ని మనం ఎక్స్పీరియన్స్ చేయడానికి అరౌండ్ 2 minutes టైం డ్యూరేషన్ అయినా మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత మనం ఎక్స్పీరియన్స్ అవుతుంది అన్న తర్వాత మనం ఆసనం నుంచి రిలీజ్ అవ్వడానికి ఇంకొక 30 seconds, అరౌండ్ 4-5 minutes ఈచ్ ఆసనకి మనకు తీసుకుంటుంది. సో మీరు ఫస్ట్ మెన్ అంటున్నారు అంటే ఈ యోగాసనాలు అండర్ వాటర్లో యోగాసనాలు. సో మీరు ఎలా చూసి నేర్చుకున్నారు, ఇది ఎక్కడ నేర్చుకున్నారు? అంటే ఇన్స్పైర్ అవడానికి రీజన్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ జలయోగా అని చెప్పేసి కొంతమంది చేయడం చూశాను, ఫ్లోట్ అవ్వడం ఇదంతా. సో ఫ్లోట్ అవ్వడంలో ఏంటంటే ఆల్రెడీ అవుట్ సైడ్ బ్రీత్ అనేది మనం ఇన్హేల్ చేయగలుగుతున్నాం అండ్ ఎక్సేల్ చేయగలుగుతున్నాం. సో దట్ ఓన్లీ వాటర్లో ఫ్లోట్ అవ్వడం ఇట్స్ నాట్ ఏ డిఫికల్టీ థింగ్, ఎందుకంటే స్విమ్మింగ్ వస్తే సరిపోతుంది. బట్ బ్రీత్ని హోల్డ్ చేస్తేనే కదా మన బ్రీతింగ్ కెపాసిటీ ఇంటర్నల్గా మనకి ఇంప్రూవ్ అయ్యేది. సో అలా హోల్డ్ చేసి ముందు 5 minutes ఉండడం, తర్వాత 10 minutesకి వెళ్ళడం, అలా అలా డే బై డే ఇంప్రూవ్ చేసుకుంటూ అడ్వాన్స్ లెవెల్ ప్రాక్టీస్కి అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో మరి ఇది ఎవరు లేరని చెప్తున్నారు కాబట్టి సో ఏదైనా రికార్డులు కానీ ఏదైనా అవార్డ్స్కి సంబంధించి మీరు ఎక్కడైనా పెర్ఫామ్ చేశారా, లేదా అంటే ఆ దిశగా ఏమైనా ముందుకెళ్ళే అవకాశం ఉందా? లేదు, అంటే ఇంతవరకు అయితే ఇదే ఫస్ట్ ఇనిషియేటివ్ దీని మీద చేయడం అనేది. ఇదివరకు ఎప్పుడు కూడా నేను చూడలేదు ఇంత డ్యూరేషన్లో ఇన్ని ఆసనాస్ చేయడం అనేది. సో ఐ థింక్ చూద్దాం ఫర్దర్లో ఎంతమంది రిఫరెన్సెస్ వస్తారనేది వీల్ ఆల్సో వెయిటింగ్. అంటే మీరు ప్రత్యక్షంగా మీరు దిగి చేస్తున్నారు కాబట్టి అంటే నేను ఒక్కడనే మీరు కాన్ఫిడెంట్గా చెప్తున్నారు ఇండియాలో. సో మీరు ఏమైనా రికార్డు దిశగా ట్రై చేయాలని ఆలోచన కానీ లేదంటే ప్రత్యేక గుర్తింపు ఏమైనా కోరుకుంటున్నారు? లేదు, అంటే ఇది ఎక్స్పెరిమెంటల్గా తీసుకున్నాను నేను. ఆ థాట్ ప్రాసెస్లో అయితే ఎప్పుడు నేను ట్రై చేయలేదు. నేను ట్రై చేసింది ఏంటంటే డే టు డే యాక్టివిటీగా తీసుకొని చేయడం వల్ల సో లాస్ట్ 3 months నుంచి చేసేటప్పటికి ఏంటంటే నాకు ఆ ఇంప్రూవ్మెంట్ కనిపించింది. ఆ ఇంప్రూవ్మెంట్ కనిపించడం కొంచెం అడ్వాన్స్ లెవెల్కి వెళ్తాం. సో నెక్స్ట్ లెవెల్లో ఈ ఆసన ట్రై చేద్దాం అని చెప్పేసి సో ఇంటర్నేషనల్ యోగా డే నియర్ బై వచ్చేటప్పటికి నేను ఒక షెడ్యూల్ ప్రిపేర్ చేసి చేయడం జరిగింది. సో అంతే తప్ప నథింగ్ పర్సనల్ ఇంటెన్షన్. సో ఈ ఇంటర్నేషనల్ యోగా డే ద్వారా మీరు యువతకి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? పర్టికులర్లీ స్టూడెంట్స్ అయితే మాత్రం వాళ్ళు లైఫ్ స్టైల్ వల్ల చాలా వరకు డిప్రెషన్స్ అని తర్వాత సమ్ బ్రేకప్స్ ఏమైనా ఉంటే సూసైడ్ టెండెన్సీస్ కానీ ఇలాంటివన్నీ ఓవర్కమ్ చేయాలంటే దిస్ వాజ్ ద బెస్ట్ ఆప్షన్. ఎందు గురించి అనంటే ఇంటర్నల్గా మనం బ్రేక్ డౌన్ చేయగలిగితే ఎక్స్టర్నల్లీ వీ విల్ బీ వెరీ స్ట్రాంగ్. సో ఆ పాయింట్ అనేది వ్యాలిడ్ పాయింట్గా నేను ఇక్కడ తీసుకునే ఆక్వా అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ ప్రిఫర్ టు ది స్టూడెంట్స్. అండ్ ఆల్సో ఇప్పుడు మనం కార్పొరేట్ స్కూల్స్ని చూస్తున్నాం. ఎర్లియర్ ప్లే గ్రౌండ్స్ ఉండేవి. ప్లే గ్రౌండ్స్ ఉండడం వల్ల వాళ్ళకి పీటీ పీరియడ్స్ అని అలా ఆడుకోవడానికి ఆ ఫ్రీడమ్ ఉండేది. సో స్ట్రెస్ బస్టర్స్ ఉండేవి. బట్ ఇక్కడ ఇప్పుడు వచ్చే కార్పొరేట్ స్కూల్స్కి వచ్చేటప్పటికి స్కూల్ గ్రౌండ్స్ అనేవి మనం చూడట్లేదు. ర్యాంక్స్తో ఫైట్ చేస్తున్నాం మనం. సో మార్నింగ్ 8 o'clock వెళ్తే ఈవినింగ్ 8 o'clock వరకు ఉంటున్నారు. అలాంటి వాళ్ళకి స్ట్రెస్ బస్టర్స్ ఉండట్లేదు ఇంకా. సో ఏంటంటే ప్రెషర్ అవుతున్నారు ర్యాంక్ కంపారిజన్లో. సో వాళ్ళు కానీ ఎర్లీ అవర్స్లో 5:30 to 6:30 అనేది కానీ మనం ఇంప్లిమెంట్ చేయగలిగితే ఆక్వా యోగా దే విల్ మెయింటైన్ హ్యాజ్ సమ్ ప్రాపర్ డిసిప్లైన్. ఒక డిసిప్లైన్ అనేది వస్తుంది, హై ఫోకస్డ్ అండ్ కాన్సన్ట్రేషన్ అనేది జనరేట్ అవ్వడానికి ఉంటుంది. సో వాళ్ళ స్ట్రెస్ అనేది లేకుండా వాళ్ళు అనుకున్న అచీవ్మెంట్స్ని ఈజీగా రీచ్ అవ్వగలరని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఏదైతే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పిల్లల దశ అంటే విద్యార్థి దశ నుంచే
చాలా వరకు తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారు. సో ఆ ఉద్యోగస్తులు కానివ్వండి, విద్యార్థులు కానివ్వండి, ఇంట్లో ఉండే గృహిణులు కూడా చాలా సందర్భాల్లో తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారు. సో ఈ ఒత్తిడి నుంచి రిలీఫ్ అవ్వాలంటే ఇటువంటి యోగా కానీ, అండర్ వాటర్ యోగా కానీ, ఇటువంటి అంటే మన శారీరకంగా కొంచెం రిలీఫ్నిచ్చే ఇటువంటి ఆసనాల పట్ల దృష్టి సారిస్తే వాళ్ళ ఆరోగ్యంతో పాటు జీవన విధానం కూడా మెరుగుపడుతుందని శివకుమార్ చెప్తున్నారు. కెమెరామెన్ ముఖేష్తో కిరణ్, పొలిటికోస్, విశాఖ నుంచి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.